హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆవిరికుడుం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం నేను 1 కప్పు బియ్యాన్ని తీసుకున్నాను. 1 కప్పు బియ్యంకి 2 కప్పుల ఉద్దిపప్పు తీసుకోవాలి. అప్పుడే మనకి ఆవిరికుడుం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యం ఎన్ని తీసుకుంటే దానికి డబుల్గా ఉద్దిపప్పును తీసుకోండి. ఈ విధంగా తీసుకొని వీటిని శుభ్రంగా ఒక 3-4 సార్లు ఇప్పుడే క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇదైతే ఒక 6 అవర్స్ పాటు బాగా నానితేనే మనకి ఆవిరికుడుం అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. దీన్ని ఒక 3-4 సార్లు ఇలా పిసుక్కొని బాగా ఈ వాటర్ అంతా తీసేసి మంచి వాటర్ని యాడ్ చేసి ఒక 6 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా క్లీన్ చేసి మంచి వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక 6 to 7 అవర్స్ నానాలి. చూసారుగా, ఈ విధంగా ఒక 6 అవర్స్ నానిపోయింది మనకి. ఇప్పుడు దీన్ని గ్రైండర్కి వేసేసుకుందాము. వాటర్ ఏమైనా కావాల్సి వస్తే ఈ నానబెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం క్లీన్ చేసి వాటర్ని పోసి పెట్టాం కాబట్టి. ఇప్పుడు గ్రైండర్ని యాడ్ చేసుకొని ఇందులో మనం తీసుకున్న ఈ బియ్యము ఉద్దిపప్పు మొత్తం కూడా నానినాయి కదా, ఇదంతా కూడా ఇందులో యాడ్ చేసి బాగా సాఫ్ట్గా మెత్తగా మెదిగిపోయేంత వరకు మెదుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా రుచికి సరిపడా చూసుకొని యాడ్ చేసేసుకోండి. రాళ్ళు కానీ సాల్ట్ కానీ ఇప్పుడే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండిలాగా రావాలండి. ఇడ్లీ పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇదంతా కూడా తీసేసుకొని సపరేట్ గిన్నెలోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకున్నాను. ఇందులో మనము సోడా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. వంట సోడా కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి నడుము నొప్పి ఇలాంటివి ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. హెల్తీ కూడా ఈ రెసిపీ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఒక గిన్నెలోకి వాటర్ పోసి పెట్టుకోండి. నేనైతే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను. ఇలా యాడ్ చేసి పెట్టుకొని ఇందులో ఇలా ఒక గిన్నె పెట్టుకుంటున్నాను. స్ట్రైనర్ లేకపోతే మీరు నార్మల్ ప్లేట్ ఏదైనా పెట్టి క్లాత్ని యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను తడి క్లాత్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా తడి క్లాత్ని యాడ్ చేసి దీన్నంతా కూడా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మనము వంట సోడా కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇన్స్టెంట్గా మనము అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. మీరు మధ్యాహ్నం వేసుకోవాలంటే పొద్దున నానబెట్టుకోండి. ఈవినింగ్ వేసుకోవాలంటే మధ్యాహ్నం నానబెట్టుకున్నా సరిపోతుంది. ఈ విధంగా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని పిండి మనము ఒకే చోట ఇలా యాడ్ చేసేసుకోవాలి. మనకి తట్ట ఇడ్లీ వస్తుంది కదా, ఆ షేప్లో వస్తుందండి ఈ ఆవిరికుడుం అనేది. ఈ విధంగా పిండి మొత్తం కూడా యాడ్ చేసేసుకోండి. ఈ విధంగా పిండి యాడ్ చేసి దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వాలి. ఆ ఆవిరికే మనకి కుక్ అవుతుంది. హెల్త్ కూడా చాలా మంచిది. హెల్తీ రెసిపీ అండి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనం ఇలా చేతితో టచ్ చేసినట్టయితే మన చేతికి అనేది అంటుకోకుండా ఉంటుంది పిండి. ఈ విధంగా రెడీ అయిందంటే మనకి ఆవిరికుడుం అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూసారుగా, ఆవిరికుడుం అనేది మనకి ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. అంతటిని నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసాను. ఇప్పుడు ఇందులో మనము మస్ట్ అండ్ షుడ్గా గీ అనేది అప్లై చేసుకోవాలి. నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఈ నెయ్యిని కూడా యాడ్ చేసేసి ఇక్కడ నేను ధనియా కారం యాడ్ చేసుకుంటున్నాను. మీరు పల్లి చట్నీ కానీ రెడ్ చట్నీ కానీ దేంతో తిన్నా కూడా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ ధనియా పౌడర్, ధనియా కారం అలాగే పల్లి చట్నీ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ధనియా కారం పల్లి చట్నీ కూడా యాడ్ చేసి మీరు తినేసేయచ్చు. మీరు ఏ చట్నీతో కావాలంటే ఆ చట్నీతో ఇలా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినటువంటి హెల్తీ ఆవిరికుడుం అనేది రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.